ఫార్మా విద్యార్థిని నాగ అంజలి మృతి బాధాకరం. ఆడవాళ్ళ జోలికొస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? వైసీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జమ్మలమడక నాగమణి బొల్లినేని ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి 12 రోజులు మృత్యుతో పోరాడి మృతి చెందడం ఎంతో విచారకరమని వైసీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జమ్మలమడక నాగమణి అన్నారు. నిందితుడు దీపక్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువైనంత మాత్రాన నేరస్తుడు కాకుండా పోడని, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, మహిళలు బాలికలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. పెళ్ళైన 12 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ ఒక కామాంధుడి లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకొని 12 రోజులు మరణశయ్యపై ఉండి మరణిస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒక తల్లిగా తాను అర్థం చేసుకోగలనని ఆమె అన్నారు. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలవరం వచ్చిన సీఎం చంద్రబాబు రాజమండ్రి ఆసుపత్రిలో ఉన్న బాధితురాలని పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే తోలు తీస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం విచారకరమని అన్నారు. మహిళా హోమ్ మినిస్టర్ ఇటువంటి చర్యలను ఖండించకపోవడం, ఈ సంఘటనపై స్పందించకపోవడం ఆమె అసమర్థతకు, బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలపై మాట తప్పిన ప్రభుత్వం కనీసం మహిళలైనా రక్షణ కల్పించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని హితవు పలికారు. వైసీపీ పార్టీ తరపున బాధిత విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి తల్లిదండ్రులను హామీ ఇచ్చారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామలతో పాటు మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జిగా తాను కూడా బాధితురాలని పరామర్శించడం జరిగిందని, ఈలోపు నాగా అంజలి మృతి చెందడం ఎంతో విచారకరమని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నమస్కారం అండి. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగా అంజలి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మృతికి కారణమైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, ఇంత దారుణాన్ని ఒడిగట్టిన దీపక్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఈ జరిగిన అన్యాయం గురించి గత 12 రోజులుగా మృత్యుతో పోరాడి ఈ రోజు ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఆ అమ్మాయి ఎంతో చదువుల్లో సరస్వతి, ఎంతో బాగా చదువుతుందనేసి ఎంతో ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గాని పిల్లలు గాని అందరూ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకి 12 సంవత్సరాలకి పెళ్ళైన 12 సంవత్సరాలకి ఆ పిల్ల పుట్టిందట. ఆ తల్లిదండ్రులు మనం మేము వెళ్ళి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అది చెప్పిన బాధ వర్ణాతీతం. 12 సంవత్సరాలు ఆ పిల్ల పుట్టి కోసం ఎదురు చూస్తే ఈ అమ్మాయి చావుకి ప్రకటన కూడా 12 రోజులు వెయిట్ చేసి ఈ రోజు చనిపోయిందని ప్రకటిస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాజమండ్రిలో మార్గాని భరత్ గారి ఆధ్వర్యంలో మా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి వరుదు కళ్యాణ్ గారు, అలాగే అధికార ప్రతినిధి శ్యామల గారు, జోనల్ ఇన్ఛార్జ్ గా నేను, అలాగే మహిళా విభాగం అందరం కలిసి ఆ అమ్మాయిని మొన్న పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో విషయాలు తెలిసాయి. ఆ అమ్మాయిని చూస్తే నిజంగా ఆ రోజు ప్రాణాలతో ఉందా అని అనిపించింది. వాళ్ళు ఆ వెంటిలేటర్ మీద పెట్టి అలా ఆడిస్తున్నారా అని కూడా అనిపించింది. అక్కడ చూస్తే ఇలాంటి అన్యాయాలు జరగడం, ఆ అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అన్యాయాన్ని ఖండిస్తూ మేమందరం అమ్మాయిని పరామర్శించిన తర్వాత మార్గాని భరత్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ గారు, శ్యామల గారు మేమందరం కలిసి అక్కడ ప్రెస్ మీట్ లో అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి హామీ ఇస్తూ వాళ్ళ గురించి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడతామని తెలియజేయడం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ తల్లి తండ్రిని తీసుకెళ్లి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ అమ్మాయికి విషయంలో మేము వెనకాల ఉండి మీకు అండగా నిలబెడతామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఆ అమ్మాయి విషయం ఏంటో తెలుసుకుంటారు. ఆ అమ్మాయి గురించి ఇంకొక హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అవన్నీ బయటకు వస్తాయని ఈ రోజు చనిపోయిందని ప్రకటిస్తున్నారు. 12 రోజుల అమ్మాయిని మృత్యుతో పోరాడేలా చేశారు. ఆ తల్లిదండ్రుల బాధ, ఆ తల్లిదండ్రులు చూస్తే అక్కడ నిజంగా ఒక తల్లిగా ఆ మనసు చాలా ద్రవించిపోయింది. అంత చక్కటి పిల్లని ఇలా చేయగలిగారు. ఎందుకు ఆ అబ్బాయిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదంటే
ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఒక ఎమ్మెల్యేకి బావమరుదట, ఒక ఎమ్మెల్యేకి అల్లుడట. అంటే ఎమ్మెల్యేకి అల్లుళ్ళు లేకపోతే బావమరుదు అయినంత మాత్రాన ఎలాంటి అరాచకాలైనా చేయొచ్చా ఏంటి? ఏ విషయంలోని కూడా వాళ్ళకి ఏ శిక్షలో పడవా? దీన్ని మేమందరం దర్శిస్తూ ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత కరువై ఎన్ని బాధలు పడుతున్నారో ఇన్ని ఒక ఎత్తు అయితే కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదా? ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉండి రాష్ట్రంలో మహిళలకి కనీస రక్షణ లేదా? ఆ అమ్మాయి 12 రోజులుగా మృత్యుతో పోరాడుతుంటే ఈ అన్యాయం జరిగిందని తెలిస్తే అమ్మాయికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఆపరేషన్ చేస్తేనే ఎంతో మత్తులో ఉంటారట. అలాంటిది 10 ఎమ్మెల్యే అమ్మాయికి ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిని చనిపోయడానికి గురి చేసిన దీపక్ని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్రం తరఫున కనీసం ఇప్పటి వరకు ఎవరూ వెళ్ళి ఒక అమ్మాయిని వెళ్ళి చూడడం కానీ ఒక్క మాట చెప్పడం కానీ జరగలేదు. ఇది లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు. పోలవరం వచ్చినప్పుడు రాజమండ్రి ఎంత దూరం అండి? కనీసం ఆవిడ వెళ్ళి పరామర్శించలేకపోయారు. హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, ఆవిడకే ఒక ఆడపిల్ల ఉంది కదా, కనీసం ఆడపిల్ల బాధ ఆవిడ తెలియట్లేదా? వెళ్ళి ఆవిడ కనీసం చూడలేకపోయారు. ఆడపిల్లల మీద చెయ్యేస్తే తాట తీస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ విషయంలో ఎందుకు స్పందించలేరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 అమ్మాయిలు ఎక్కడైతే అయిపోయారు వాళ్ళందరినీ ఉద్ధరిస్తానన్నప్పుడు చెప్పినాడు. కనీసం ఇప్పుడు జరిగే అన్యాయాల మీద కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం